మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, మనం దేవుని మాటలు విందామా? చూడండి, మన జీవితంలో ఎంతోమంది మనుషులు కలుస్తారు, చాలా ఆత్మీయులుగా ఉంటారు. నువ్వు లేకుండా మేము ఉండలేము అంటారు. అవసరమైతే నీకోసం ఎంత త్యాగమైనా చేస్తాము అంటారు. నా ప్రాణం కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నాము అనేవారు కూడా ఉంటారు. కానీ ఒక సమయం వచ్చేసరికి ఏమైద్దో తెలీదు, అసలు ఏ కారణాలు ఉండవు కూడా. వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మనకు దూరం అవుతారు. పోనీ ఈ మధ్యలో ఏమన్నా జరిగిందంటే ఏముండదు. వారు ఏదో మన దగ్గర పొందుకోవాలనుకున్నారో, ఏదో ఆశించారో, వీరితో ఉంటే ఏమన్నా వచ్చిద్దనుకున్నారో, వారి ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. హేతువేమి ఉండదు, ఏ కారణం ఉండదు. వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మర్చిపోకండి, వీలైతే మన మీద దుష్ప్రచారం కూడా చేస్తారు. మన పేరుకి రిపేరు కలగ చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మన పేరుని హత్య చేస్తారు. మనం చాలా బాధపడి కృంగిపోయి డీలా పడిపోయేటట్టుగా సాతాను చేతుల్లో వారు వాడబడతారు. వారు ఏదో అనుకున్నారు, అది దక్కలేదు. ఏదో ఆశించారు, అది జరగలేదు. నీ దగ్గర ఉండరు. దీనికి మీరేమైనా బాధపడుతున్నారా? ఇలాంటి సంఘటనను చూసి మీరేమైనా దిగులు పడుతున్నారా? ఏంటి అసలు మనుషులు ఎలా ఉన్నారు? అసలు నేను ఇంత మేలు చేశాను, తిరిగి ఏంటి నాకు ఇలాంటి హాని చేస్తున్నారేమిటి? నన్ను గురించి ఇంత చెడ్డ ప్రచారం చేశారేమిటి? ఎంతో ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, ఎంత సంబంధం. ఒక పళ్ళెంలో అన్నం తిన్నాం, ఒక మంచంలో నిద్రపోయాం. మనం ఒకటే కదా అన్నంతగా బ్రతికాం. ఏంటి ఈరోజు ఇలా అయిపోయింది, ఇలా వెళ్ళిపోయారు అంటారా? మనుషులు ఏమిటి ఇలా చేస్తున్నారు అన్న ఆలోచన మీకుందా? మనుషులు కాబట్టి అలాగే చేస్తారు. ప్రియబిడ్డ, ఈ సత్యం నీకు అర్థమైతే పొరపాటును కూడా నువ్వు బాధపడవు. తెలుసా ఈ సంగతి నీకు? వాళ్ళు మనుషులు కదా, అలాగే చేస్తారు. అందరూ యథార్థంగా దేవుని భయంతో కృతజ్ఞతతో మనం చేసిన మేలులు గుర్తుపెట్టుకొని మనతోనే ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కడో ఉంటారు కొంతమంది అలాంటి కృతజ్ఞత కలిగిన వారు తప్ప. వేల మీద లెక్క పెట్టొచ్చు అంటారే, అంతవరకే. మిగతాది ఏమి ఇట్లా ఉండదు. ప్రేమలు ఉండవండి. బైబిలే చెప్పింది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునన్నాడు. మరి చివరి దినాల్లో అక్రమం విస్తరించట్లేదా? క్రమము తప్పి అక్రమము విస్తరిస్తున్న రోజులు కదా. ప్రేమ చల్లారిపోయింది. పిచ్చి తల్లి, దేవుడి మీదే మనుషులకి ప్రేమ లేదే? ప్రాణము మన కొరకు ఇచ్చిన దేవుడు మనం బ్రతకటానికి ఎన్నోసార్లు సహాయపడి ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడటమో, యాక్సిడెంట్ నుంచి తప్పించటమో, ఆరోగ్యం బాగోపోతే తప్పించటమో, చచ్చిపోతావయ్యా అని డాక్టర్లు చెబితే దేవుడు ఆశ్చర్యకరంగా బాగు చేయటమో, భయంకరమైన కోర్టు సమస్యలు వచ్చేసి ఏ శిక్ష పడి జీవితం అంతా జైల్లో గడపాల్సి వస్తుందేమో నేను అనుకున్న వ్యక్తులకు కూడా విడుదల ఇవ్వటమో, అసలు ఈ అప్పుల ఊబిలో నుంచి నేను రాలేను అంటే దేవుడు ఎలా సహాయపడి ఎలోకల ఆశ్చర్యకరంగా అప్పుల నుంచి బయటికి తేటమో. ఒకటి ఏమిటండి, అసలు చిన్న భిన్నమైన కుటుంబాలను కట్టడం, ఆయుష్ పొడిగించటం, ఎంతోమంది మన కళ్ళ ముందు రాలిపోతున్నా కూడా దేవుడు మనల్ని బ్రతికించటం, ప్రభువా క్షమించమంటే ఆయన రక్తంలో మన పాపాలన్నీ క్షమించటం, మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటం, మన పాతాళాన్ని, నరకాన్ని, శాపాన్ని కొట్టివేయటం, రేపు పరలోక భాగ్యాన్ని దేవుడు ఇవ్వటం. ఎన్ని కార్యాలండి దేవుడు చేసినవి! అమ్మో, సామాన్యమైనవి కాదుగా. ఇన్ని కార్యాలు ప్రభువు చేస్తేనే రేవు దాటాక తెప్ప తగలేశారు. మీరు విన్నారు ఎప్పుడైనా ఈ మాట? ఆ రకంగా ప్రజలు అవసరం తీరింది, జబ్బు తగ్గింది,
కేసు కొట్టేశారు, పరిస్థితి బాగయింది, బాధలు తీరాయి, హాయిగా ఉన్నాము. ఇంకా సహాయపడిన దేవుడితో మాకేం పని అనుకుంటూ ఆయన చేసిన మేలుల్నే మర్చిపోయి బ్రతుకుతూ ఆయన మీద ప్రేమే చల్లారిపోయి నేనింత చేస్తే నన్ను ప్రేమించకుండా ప్రజలేంది ఇలా ఉన్నారని ఆయనే ప్రేమ లేదే ప్రజలకని మన దగ్గర ప్రేమను కోరుకొని ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటే ఇక నిన్ను నన్ను ప్రజలు వదిలిపెట్టటం, నిన్ను నన్ను ప్రజలు విడిచిపెట్టి వేరైపోవటం, ఇది పెద్ద ఆశ్చర్యం అంటారండి అసలు? మనుషులు అంతే. తిమోతి పత్రికలో పౌలు గారు అన్నాడుగా, ఏమని? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు స్వార్థప్రియులు. మనుషులు స్వార్థప్రియులు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. నీ దగ్గర ఏదో అయిపోయింది కదా, వారికి దక్కాల్సింది దక్కింది. ఇప్పుడు బెల్లం ఉన్నప్పుడే చీమలు వస్తాయనే మాట ఉందిగా. నీ దగ్గర బెల్లం అయిపోయింది, నువ్వే కష్టంలో ఉన్నావు, ఇక నీ ముఖం ఎవరు చూస్తారు? రారు. స్వార్థప్రియులు. బైబుల్ క్లియర్గా చెప్పింది. 2 వచనాలు గుర్తు చేశాను నేను మీకు. ఒకటి, అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. రెండో మాట, అంత్య దినములలో మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు, ఇది అపాయకరమైన కాలం అన్నాడు కదా పౌలు గారి తిమోతి పత్రికలో. మీరు అసలు ఏం కంగారు పడదు, ఏమీ ఆలోచించదు. ఏంటి అసలు మనుషులు ఇలా ఉన్నారు అనుకోవద్దండి. అంత ఆశ్చర్యానికి అంత టైం పెట్టద్దు. మనుషులు కాబట్టి అంతే ఉంటారు. 24 సంవత్సరాల నా సేవలో నేను బోలెడు మందిని, ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొన్నానండి. ఎంతో మందిని చివరికి అవసరమైతే నా దగ్గర మేలు పొందిన వ్యక్తులు, ఫలానా వ్యక్తి దగ్గర మేలు పొందానని నా పేరు కూడా ఉచ్చరించని వాళ్ళు ఉన్నారు, పేరు కూడా పలకని వాళ్ళు ఉన్నారు. అవసరమైతే నేను ఎప్పుడు ఏమి అసలు దాని గురించి ఆలోచించనండి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి, కానీ ఈ మనుషుల మధ్యలో ఉండే పేర్లు, మనుషులు ఉచ్చరిస్తే ఉండేది, ఉచ్చరించకపోతే పోయేది ఏముందండి మనకి? ధైర్యంగా ఉండు. ఎంతమంది పోయినా నువ్వేం టెన్షన్ పడద్దు, ధైర్యంగా ఉండు. నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఎల్లవేళలా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వెళ్ళకుండా చూసుకోండి. దేవుడు వెళ్ళకూడదు. 1,000,000 మంది మనుషులు వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆయన మనతో ఉన్నాడా లేడా? లేకపోతే ఎందుకు లేడు? అరే ఇలా ఉన్నాను కాబట్టి ఆయన దూరం అయ్యాడు, నేను సరి చేసుకుంటాను అంటూ నీ జీవితాన్ని చక్కగా ప్రభు పాదాల దగ్గర సరి చేసుకొని సమర్పించుకొని ఆయన నీతో ఉండేటట్లుగా నీ జీవితాన్ని కట్టుకోబిడ్డ. ఒక అన్నగా, నాకంటే చిన్నవారైతే ఒక పెద్దవాడిగా ఈ మాట చెప్తున్నాను, నీ జీవితాన్ని ప్రభువుతో ముడివేసుకో. సరే, ఒక మాట అంటాను, మనుషులు ఇలా చేశారు, ఇలా ఉన్నారు అనుకుంటున్నావుగా. ఎన్నిసార్లు దేవుని సన్నిధి కూడా గడపకుండా, దేవుడి పాదాలు కూడా వదిలిపెట్టి మనుషులతో ఉన్న రోజులు గుర్తున్నాయి నీకు? ఎందుకలా చేశావు? అప్పుడు తెలియదయ్యా నాకు అంటారా? మనుషులు ఇలా అని తెలియదయ్యా, ప్రేమలో పడిపోయాను అంటారా? ఇప్పుడు తెలుసుకున్నావుగా, దేవుణ్ణి ప్రేమించు. ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఆయన సన్నిధిని ప్రేమించు. ఇప్పుడు తెలుసుకున్నావుగా, రోజుకు 2-3 గంటలు ప్రభు పాదాలు పట్టుకో. ఏ మనుషుడు చేయలేనంత సహాయం దేవుడు నీకు చేస్తాడు. ఆయన ఉండాలి మనతో. నేను చేసేది అదే. నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే. నువ్వు దేవునితో గడుపు, దేవుని దగ్గర ఉండు, దేవుడు వెళ్లకుండా చూసుకో. ఆయన నీకు తోడుగా ఉండునుగాక. మీకు ఈ సమయంలో ఒక్క మాట చెప్పనా? అసలు దేవుడు మనతో ఉండటానికి మనం ఎలా ఉండాలి అంటే, ఒక చిన్న మాట ఇలా చూపిస్తాను. మనం కీర్తన 34:18 వచనాన్ని చదివితే ఇలా ఉందండి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు అంటే, విరిగి నలిగిన మనస్సు ఉంది కదా, తగ్గింపు జీవితం. నీకు నిజంగా గర్వం లేకుండా తగ్గింపు ఉంటే ఆయన పాదాలే పట్టుకుంటావు.
ఆయన పాదాలు వదిలిపెట్టి మనుషులతో ఎందుకు తిరిగావు? గర్వమేక మరి అది. ఏముందిలే దేవుని దగ్గర ఉండకపోతే, ఏముందిలే ఆరాధనకు వెళ్ళకపోతే, ఏముందిలే ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఈ మనుషులు ఉన్నారు చాలు, వాళ్ళకు సహాయపడతాను, వాళ్ళు నాకు సహాయపడతారు, వాళ్ళ కోసం టైం పెడతాను. ఇదంతా గర్వమేగా. ఇప్పుడైనా అయ్యా, గర్వ హృదయం నాకుంటే నువ్వు దూరం అవుతావు కదా. విరిగిన మనస్సు కలిగిన వారికి యెహోవా ఆసనుడని ఉంది కదా. నేను అందుకే దూరం చేసుకున్నాను కాబట్టి నా జీవితం ఇలా ఉందయ్యా. నువ్వు నా దగ్గర ఉండాలి. ఇక నేను దీన మనస్సుతో తగ్గించుకొని నీ పాదాలు పట్టుకుంటానని చెప్పు. ఆయన నీకు తోడుగుంటాడు, నిన్ను విడిచి వెళ్ళడండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను అన్న దేవుడు మనకున్నాడు. ఆయన ఉంటాడు. ఆయన వెళ్లకుండా చూసుకోండి. ఆయన నీకెంత సహాయం చేస్తాడో, నీ కన్నీటిని నాట్యంగా మార్చి నీ అవసరాల్లో ఆదుకొని నీకు ఎంత సహాయకుడిగా ఉంటాడో ఈ 2025 అంతా నువ్వు చూద్దు గాని. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన ఈ సందేశం ప్రజలకు దీవెనకరంగా చేయండి. మనుషులంతే స్వార్థప్రియులు, ప్రేమలు చల్లారుతాయి. ఎవరో నిజమైన కృతజ్ఞత కలిగిన వారు కొద్దిమంది మాతో ఉంటారంతే. దీనికి మేమేమీ ఆశ్చర్యపడనక్కర్లేదు, కంగారు పడనక్కర్లేదని మీరు మాకు నేర్పించారు. ప్రభువా, మీరు దూరం అవ్వకుండా మేము చూసుకోవాలని, మీరు మాతోనే ఉండేటట్లుగా తగ్గింపు జీవితం, విరిగి నలిగిన హృదయం మాకు ఉండాలని, అప్పుడు మీరు మాతోనే ఉండి మమ్మల్ని రక్షిస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. విన్నా మీ ప్రియులు, మీ బిడ్డలు ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండగా నిజమేనయ్యా అంటూ కన్నీటితో ఉన్నారేమో, చూడయ్యా, సహాయపడండి. ఇప్పుడు వారు ఒక గ్రహింపులోనికి వచ్చి, దేవా నువ్వే కావాలి మాకు, నిన్ను మేము దూరం చేసుకోము, ఎంతమంది పోయినా పర్వాలేదు అంటున్నారేమో. ప్రభువా, వారితో మీరునండి, వారి జీవితాలు చక్కబెట్టండి, వారి కన్నీరు నాట్యంగా మార్చండి. మీ ద్వారా కలిగే సహాయం బిడ్డలకు అందించండి. 2025 అంతా తోడుగుండి నడిపించి కృప చూపండి. మీరున్నప్పుడు కలిగే మీ సన్నిధి ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, మనం డిసెంబర్ నెలలో రిలీజ్ చేసిన ఆకాశమందు ఆసీనుడా అన్న పాట విన్నారా? మళ్ళీ వినండి. వినకపోతే ఇప్పుడే వినండి, విన్నా కూడా వినండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.